దసరా పండుగ సందర్భంగా ప్రధాన బస్ స్టాండ్లలో ప్రయాణికులతో రద్దీగా మారాయి. దసరా సెలవులు ఆరంభం కావడంతో కుటుంబ సభ్యులతో పండుగ జరుపుకోవడానికి నగరం నుంచి ప్రజలు తమ సొంత గ్రామాలకు వెళ్తున్నారు. దీంతో సొంత ఊళ్ళకు వెళ్లే వారి సంఖ్య అధికం కావడంతో ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. సద్దుల బతుకమ్మ దసరా పండుగకి నగరం పల్లెబట్ట పట్టింది. ఇప్పటికే చాలా మంది ప్రయాణికులు కూడా తమ సొంత ఊళ్ళకైతే బయలుదేరారు. ఈ నేపథ్యంలో వెళ్లే ప్రయాణికులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు అయితే చేసింది. అయితే నగరంలోని పలు ప్రధాన బస్ స్టాపులన్నీ కూడా ప్రయాణికులతో గిటగిటలాడుతున్నాయి. నిన్నటి నుంచి స్కూల్స్ కి సెలవులు ఇచ్చారు. అలాగే ఇటు కాలేజ్ స్టూడెంట్స్ కూడా అందరూ ఒకేసారి తమ ఇళ్లకైతే పయనమయ్యారు. దీంతో అన్ని బస్ స్టాపుల్లో కూడా రద్దీ కనిపిస్తుంది. అయితే ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు అయితే ప్రత్యేక బస్సులు నడిపిస్తారు. రద్దీని బట్టి ప్రత్యేక బస్సులు ఇంకా పెంచే అవకాశం కూడా ఉంది. అయితే ప్రస్తుతం కిందటి సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అయితే ఇంకా ఎక్కువ బస్సులను అయితే అందుబాటులో ఉంచారు ప్రయాణికుల రద్దీ కారణంగా. అలాగే తిరుగు ప్రయాణం చేసేటప్పుడు కూడా 5-6 తారీఖు వరకు కూడా బస్సులు అయితే ప్రత్యేక బస్సులు అయితే అందుబాటులో ఉన్నాయి. అలాగే వెళ్లేటప్పుడు అక్టోబర్ 20 నుంచి నిన్నటి నుంచి చూసుకున్నట్లయితే కూడా నిన్నటి నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉన్నాయి. అలాగే 27th వరకు కూడా ఇంకా రద్దీ పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు అయితే వెల్లడించారు. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రయాణికులందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా స్పెషల్ బస్సులను ఏర్పాటు చేశారు. అయితే ఈ స్పెషల్ బస్సుల్లో ఛార్జ్ కూడా ఈ ప్రత్యేక బస్సులు నడిపేటప్పుడు కూడా ఛార్జ్ కూడా కాస్త పెంచారు. అలాగే ఉచిత ప్రయాణం అయితే మహిళలకి యథావిధిగా ఉంది ఎక్స్ప్రెస్ లో. అలాగే నార్మల్ గా ఆర్టీసీ బస్సులు అన్నింటినీ కూడా మహిళలకైతే ఉచిత ప్రయాణం అలాగే కొనసాగుతుందని కూడా తెలిపారు. ఈ డౌట్ అయితే క్లియర్ చేయడం జరిగింది. అలాగే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అన్ని బస్ స్టాపుల్లో ముఖ్యంగా ఉప్పల్ KPHP కూకట్పల్లి లాంటి బస్ స్టాపులు చూసుకున్నట్లయితే కూడా అక్కడైతే షామియానాలు ఏర్పాటు చేసి అలాగే మంచినీటి సదుపాయం కూడా అందుబాటులో ఉంచారు. సో మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా ఇటు స్పెషల్ బస్సులు అలాగే ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాటు చేయడము, అలాగే అన్ని బస్ స్టాపుల్లో హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేసి మినిట్ టు మినిట్ ఏ బస్సు ఎక్కడికి వెళ్తుంది, ఎన్ని బస్సులు ఉన్నాయి ఒక రోజుకి, అలాగే రద్దీని బట్టి ఇంకా బస్సుల సంఖ్య పెంచే విధంగా కూడా అధికారులంతా అప్రమత్తం అయ్యి హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు. సో ఏ డివిజన్ కి ఆ డివిజన్ కూడా హెల్ప్ డెస్క్ ని ఏర్పాటు చేసి అన్ని బస్ స్టాపుల్లో అన్ని ప్రధాన బస్ స్టాపుల్లో కూడా మొత్తానికైతే అన్ని ప్రధాన బస్ స్టాపుల్లో కూడా అధికారులంతా కూడా ప్రయాణికులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది నగరంలో. అంటే పలు జిల్లాలకి ప్రత్యేక బస్సులు కాకుండా అలాగే ఇతర రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర లాంటి కూడా రాష్ట్రాలకు వెళ్లే వారందరికీ కూడా రద్దీని బట్టి ప్రత్యేక బస్సులను ఇంకా పెంచే అవకాశం ఉందని కూడా అధికారులు వెల్లడించారు. వీడియో జర్నలిస్ట్ ఆర్కేతో ప్రియాంక, యాక్షన్ టీవీ, హైదరాబాద్.